ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు అన్న గారికి, అదేవిధంగా ఇప్పుడు మన కృష్ణారావు అన్న గారికి, చెన్నయ్య అన్న గారికి, మేడం శబానా బాన్ గారికి, మధ్యల లక్ష్మక్క గారికి, వీరరాఘవరెడ్డి గారికి, పట్టణ ప్రధాన కార్యదర్శులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఏదైతే పనులలో విభజనలో భాగంగా నాకు వచ్చేసి మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. సో ఈ పనిలో భాగంగా మాత్రమే ఇది ఉంటుంది, ఎడిషనల్ అని కాదు. గతంలో నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలుగా ఉండేవారు, కన్వీనర్ల వ్యవస్థ ఉండేది. ఆ కన్వీనర్ వ్యవస్థను రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాత అది రద్దు చేయడం వల్ల ఇప్పుడు ప్రధాన కార్యదర్శులకే ఈ బాధ్యతను కూడా అప్పచెప్పడం వల్ల మేము ఈ బాధ్యతను ఎడిషనల్గా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈ పనిలో కూడా గతంలో చేసినటువంటి నియోజకవర్గంలో చేసినటువంటి పార్టీ పెద్దలను, అదేవిధంగా పార్టీ నాయకుల యొక్క సలహాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా మన పార్టీ యొక్క బీజేపీ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, పార్టీలో కొత్త చేరికల విషయంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఏ పనులనైనటువంటి ఉన్నా మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, బీజేపీ కార్యకర్తలకు ఏ విధంగా మేము న్యాయం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఏ అంశాలు తోడ్పడతాయో ఆ ప్రతి ఒక్క అంశంలో కూడా మేము చొరవ తీసుకొని పార్టీని రానున్న రోజుల్లో మిగతా పార్టీలతో పాటుగా మా పార్టీ యొక్క ఉనికిని కూడా బలంగా చాటుతాం. రానున్న రోజుల్లో బీజేపీ కూడా బలమైన శక్తిగా కూటమి పార్టీలలో ఉంటూ కూడా ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మా పార్టీ యొక్క ఎదుగుదల కూడా బీజేపీ నాయకులుగా మాకు అది ఒక ప్రథమ కర్తవ్యం. కాబట్టి మా పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మా కార్యకర్తలను ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి, మా నాయకులను ఇంకా మెరుగ్గా ఏ విధంగా తయారు చేసుకునే అంశంలో మేము రానున్న రోజులలో కార్యక్రమాలు చేసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.